తరపు నుంచి జోక్స్ వారిలో పోటీ చేయడానికి వస్తున్నాడు ది ఎవర్ గ్రీన్ మా అన్నయ్య. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు. వీళ్ళ సైడ్ నుంచి జోక్స్ కోసం మీ పీక్ నవ్వుతి అన్నయ్య వస్తే మా సైడ్ నుంచి వస్తున్నాడు హుస్సేన్, సద్దాం హుస్సేన్. ఓకే ఫస్ట్ నా తరపు నుంచి అన్నయ్య జోక్ నెంబర్ 1. ముందు పూజ చేద్దాం. ఓ సారీ. మళ్ళీ చెప్పు. God bless you, my child. చిల్డ్ బియర్ తాగితే గాడ్ బ్లెస్ మై చైల్డ్. Hey, you don't know English? Shut up, you idiot. Hey, stupid fellow. ఆ కట్టు లాగిందంటే మొత్తం నీ భాగవతం బయట పడతా. కుసా. ఓకే పెద్దమ్మ యు రిలాక్స్, ఐ విల్ హ్యాండిల్ దిస్. నో కమ్ ఆన్ అన్నయ్య. ఇప్పుడు పూజ అయిపోయింది. జోక్ నెంబర్ 1. మా బావ ఏటీఎంకి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుందామని అక్కడ పెద్ద లైన్ ఉంది. ఆ లైన్ లో నుంచోడు నేను సెలబ్రిటీని, ఇంత పెద్ద సెలబ్రిటీని, యాంకర్ని, అమ్మ నేను నుంచోడు వెంటనే బయటకు వచ్చాడు. కారు తీసుకుని రోడ్డు మీద వెళ్తుంటే అక్కడ 2 శవాలు శవయాత్రకి వెళ్తున్నాయి. ఆ శవాల వెనకాల ఒక ఆయన కుక్క పట్టుకుని చాలా దీనంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన వెనకాల ఒక 250 మంది క్యూ పద్ధతిలో వెళ్తున్నారు. ఏటీఎం దగ్గర లైన్ లో ఉంటే నాకు చిరాకు వచ్చింది, ఇంత క్యూ పద్ధతిలో ఎలా వెళ్తున్నారు కనుక్కోవాలని ఇంట్రెస్ట్ వెళ్ళి అడిగాడు ఆ పెద్ద మనిషిని. చనిపోయింది ఎవరు సార్? సెలబ్రిటీనా? కాదు మా ఆవిడ అన్నాడు. అయ్యో ఎలా చనిపోయింది సార్ అన్నాడు. అంటే ఏం లేదు, ఈ కుక్క మా ఆవిడని కరిచి చంపేసింది. సార్ ఆ 2వ శవం ఎవరు సార్ అన్నాడు. మా అత్తగారిది అన్నాడు. ఆవిడ చనిపోయింది సార్ అన్నాడు. ఈ కుక్క చంపేసింది మా అత్తగారిని. సరే సార్ ఒక్కసారి మీ కుక్కని ఒక వారం మా ఇంటికాడ ఇస్తారా సార్? సరే వెనకాల 250 మంది వెనకాల నుంచో లైన్ లో నీకు ఇచ్చేస్తాను. ఆ కుక్క కాటు వల్ల వైఫ్ ఇంకా అత్తమ్మ చచ్చిపోయింది. జోక్ ఎంత బాగుందనంటే చిరిగిపోయింది. చొక్కాలు చింపుకోవాలి మా స్కట్లు కాదు దానికి. ఇప్పుడు రచ్చగాల నుంచి సద్దాం హుస్సేన్ వదులురా. ఏంటి వదిలేది? నువ్వు ముద్దపప్పు వదిలేదు కాదు, జోక్ వదులుతాడు. అన్నా గాలి పడాల్సి సుధాకరణ ప్రసాద్ అన్న ఇద్దరు బైక్ మీద పోతుంటారన్న. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపుతారన్న. మన భాస్కర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపిండు. ఏయ్ ఏందివా గంత స్పీడ్ పోతురు బండి మీద, గంత స్పీడ్ పోతురు కింద పడితే ఏంది లెక్క? అగో సార్ మాకేం కాదు, మా వెనకటి దేవుడు ఉన్నాడు. అంటే బండి మీద మీరు ఇద్దరు కాకుండా దేవుడు కూడా వస్తాడా? ముగ్గురు పోతారా బండి పైన? మీ పెద్దమ్మ కూడా కదిలింది. రచ్చగాళ్ళు మా బుల్లెట్ గాళ్ళు. హలో ఓకే అన్నయ్య మనకి శుభశకునం వచ్చింది. ఇప్పుడు బాగుంటది చెప్పు. మన రచ్చరవికి రీసెంట్ గా పెళ్ళయింది, 1 year అయింది పెళ్ళి. కానీ ఫస్ట్ నైట్ మాత్రం అవట్లే. ఏం చేయాలి అమ్మా, ఏం చేయాలి కొట్టుకుంటున్నాడు. ఏంటి కొట్టుకుంటున్నాడు రా? చప్పట్లా తప్పట్లు కొట్టుకుని పిచ్చెక్కిపోతున్నాడు. దేనికి శోభనం అయితే ఒకరోజు బాత్రూమ్ నుంచి ఏమండి అని సౌండ్ వచ్చింది. మనోడికి ఏం అర్థం కాలేదు. నన్నేనా అన్నాడు. మిమ్మల్ని లేనండి అంది. అబ్బా 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 ఏంటి 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 చెప్పు 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 అన్నాడు. ఏం లేదండి, ఒక్కసారి బాత్రూమ్ లోకి వచ్చి సబ్బు అందట్లేదు, సబ్బు రుద్దుతారా అంది. అనుకుని జిమ్ చేస్తున్నాడు, స్ప్రే కొట్టుకుంటాడు, అన్ని కొట్టుకుంటాడు, లోపలికి వెళ్ళాడు. ఏదో అన్నావు ఏంటి అన్నాడు. అదేనండి బాత్రూమ్ పైన బట్టల సబ్బు ఉంది అందట్లేదు, అది తీసి బట్టలు ఉతికేయండి అన్నాడు. గుర్రం గుడ్డిదైతే ఎక్కిన డిటైల్ వెళ్తాడు. అది జోక్. ఎక్స్క్యూజ్ మీ, నువ్వెవడివి కాదు డిసైడ్ చేయడానికి. వాళ్ళు నవ్వారు, అదే ఇంపార్టెంట్. వాళ్ళని అడుగుదాం. పేలిందారా? పేలినప్పుడు ఎందుకు నవ్వుతారు? నాకు కాదు. పటాస్ లో అప్పుడప్పుడు ఏడవలేక నవ్వుతారే. అన్నయ్య నేను నవ్వాను, పెద్దమ్మ నవ్వింది, చాలు. 2 జోకులు పీకినాయి. ఇప్పుడు మా సద్దాము నడినా అన్న భాస్కర్ అన్న గాలి పడాల్సి సుధాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి అడిగారు సుధాకర్ టీవీ పెట్టున్నాడు. మా ఇంట్లో టీవీ లేదా? టీవీ లేదా? టీవీ ఎందుకు లేదు? ఇక మా పోరగాడు చదవడు కదా, టీవీ కానీ కూర్చుంటాడు, అందుకే టీవీ తేలే. అవునా ఏడి మీ పిల్లోడు ఏడు కనబడతలేడు? పక్కింట్లో టీవీ చూస్తాడు.
సూపర్. అడుగు, వాళ్ళని అడుగు. అది నా రచ్చగాలంటే. ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రా ఈ బిచ్చగాళ్ళు మీకు? డబ్బులకు రారే వాళ్ళు స్టూడెంట్స్. ఇక్కడ ఉండాలి మ్యాచ్. 2 జోకులు పీకినాయి, మా 2 జోకులు పేలినాయి. మూడోది తీ. నీకు దిష్టి తగిలిందన్న. అందరు నవ్వండి మిన్నోళ్ళ మన్ను వాడా. చలో. మా చెల్లెమ్మకి ఎక్కువ పేరు వస్తుంది తట్టుకోలేక బావ ఒకసారి రచ్చరవిని పిలిచాడు ఇంటికి మందుకి. ఇద్దరు మంచి సిటీలో కూర్చున్నారు, తాగుతున్నారు. అరే రచ్చరవి, శ్రీముఖి ఎక్కువ పేరు వస్తుందిరా, తట్టుకోలేకపోతున్నారా, నా వల్ల కావట్లేదు, ఇక్కడ నొప్పి వస్తుందిరా, ఏం చేయాలి? రచ్చరవి ఏమన్నా చెప్పి, అన్నా వేసేద్దామన్నా, చంపేద్దామన్నా. ఎలారా? బాంబు పెట్టి చంపేద్దామన్నా. అవునా? రే జోక్ చెప్తున్నా, సినిమా స్టోరీ చెప్తున్నారా? క్లైమాక్స్ వచ్చింది. ఆట్సాప్ అని చెప్పాడు. లోపలికి వచ్చారు. వచ్చి ఈ సోఫా దగ్గర బాంబు పెట్టాడు. మన రవి పెడుతున్నాడు. పెట్టగానే రచ్చరవి కోపం వచ్చి సోఫాని అన్నాడు. ఆ బాంబు కింద పడిపోయింది. జస్ట్ రవి క్యాచ్ పట్టుకున్నాడు. మా రవి బాబు అన్నాడు, అరే రచ్చ, ఈ బాంబు కింద పడి పేలిపోతే ఇప్పుడు ఏమై ఉంటుందిరా? ఏ ఊకో అన్న దగ్గర ఇంకో బాంబు సేఫ్టీ అది పెడదామన్నాడు. ఏనవరా? ఇది నీ కాలమా, మమతను పెంచి మనసును విరిచి పేలిందా లేదా పెద్దమ్మా? పేలింది బాగా. మేము ఇగో ఇప్పుడు మీది 3 పీకినాయి, మావి 3 2 పేలినాయి. అంటే ఎవరు గెలిచారు? రచ్చగాళ్ళు గెలిచారు. సరే సరే, రచ్చగాళ్ళు గెలిచారు కదా. చిన్న 3, 2, 1 జోక్ చెప్పునా అన్నా. మరి శ్రీమి కొద్దినా ఒకరోజు బస్సు దిగి నీ దగ్గర పరిగెత్తుని వచ్చింది. రవి 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 గా బస్సులో కండక్టర్ నన్ను ఓడిండ్రా. అబ్బా నిన్ను ఓడిండ్రా? ఏమని ఓడిండు? ఇక నీ ఇట్లా బస్సు దిగినా లేదో, మేడం మీరు దేవత మేడం, మీరు దిగారో లేదో, 4 సీట్ దొరికింది. అది జోక్ ఎప్పుడన్నా గింతుంటే పట్టమని పేలాలి. వీడు సినిమా స్టోరీ బాహుబలి చెప్తాడు ఏంద్రా వీడు. ఇంతటితో జోక్స్ వార్లో మనం మళ్ళీ గెలిచాం. గెలిచాం. మీరు గెలిచారంటే మేమేం చేశారా మరి? మీరు ఓకే, వాళ్ళకి తెలుసు మేమేం చేసామో. ఇలా ఇప్పుడు